హాయ్ అండి. ఇప్పుడు ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా టమాటాలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. గుడ్లను ఉడికించుకోవాలి. ఆ తర్వాత మసాలాలు వెల్లుల్లి, అల్లము మసాలా పట్టుకోవాలి. స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకోవాలి. స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నామండి. ఇప్పుడు 3 స్పూన్ల నూనెను పోసుకోవాలి. నూనె బాగా కాగాలండి. కొంచెం చిన్న మంటలో పెట్టుకోవాలి. ఒక 4-5 స్పూన్ల నూనె ఎక్కువే పడుతుంది. మసాలా కర్రీలకి నూనె ఎక్కువ పోసుకోవాలండి. నూనె బాగా కాగింది. నూనె బాగా కాగాక ఉల్లిపాయ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ముందు తిరగమాత గింజలు వేసుకోవాలండి. మర్చిపోయాను. తిరగమాత గింజలు వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అన్నీ బాగా మగ్గినాక మనము మగ్గేంత వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. మూత పెట్టి మగ్గించాక మనం కోడిగుడ్లను వేసుకోవాలి. టమాటా ముక్కలను వేసిన తర్వాత మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంకా మసాలా వేసుకోవాలనుకుంటే ఎక్కువ చెక్క లవంగాలు అవన్నీ వేసుకోవచ్చు. నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నాను. తర్వాత ఉడికించిన కోడిగుడ్లను వేసుకోవాలి. మొత్తం కలియబెట్టాలండి. గరిటెతోటి కలియబెట్టుకొని ఇప్పుడు 3 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో కలియబెట్టాలండి. బాగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత గరిటెతో కలియబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నీరు పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మొత్తం కలియబెట్టాలి. కలియబెట్టుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు చిన్న మంట మీద ఉడకబెట్టాలి. అంతేనండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది.